క్వశ్చన్స్ గైస్ ఇవి ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే గైస్ ఒకసారి చూద్దాము, జేవిఎం నుంచి స్టార్ట్ చేద్దాం ఓకేనా. సో జేవిఎం స్టాండ్స్ ఫర్ జావా వర్చువల్ మెషిన్ ఓకేనా. జేవిఎం స్టాండ్స్ ఫర్ ఏంటంటే గైస్ జావా వర్చువల్ మెషిన్ ఓకే. అసలు ఫస్ట్ వీడు ఎందుకు అవసరమో చూసేదానికంటే ముందు ఒకసారి సింపుల్ ఒక కాన్సెప్ట్ చెప్తా గైస్. ఫర్ ఎగ్జాంపుల్ జేవిఎం గురించి దానికంటే ముందు గైస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జావా ప్రోగ్రామ్ రాస్తాం కదా గైస్. ఒక జావా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ ఏమంటామంటే సోర్స్ కోడ్ అంటాం. ఏం కోడ్ అంటామంట దాన్ని? సోర్స్ కోడ్ ఓకే. ఆ సోర్స్ కోడ్ అనేది మనకు అర్థమవుతుంది మనం రాసినాం కాబట్టి, కానీ సిస్టమ్కి అర్థమవుతుందా? అర్థం కాదు. సో సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి గైస్? ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ మాత్రమే సిస్టమ్కి అర్థమవుతుంది. బట్ మనం రాసిన ప్రోగ్రామ్ ఏంది? సోర్స్ కోడ్ అంటాం. అది అర్థమవుతుందా? అర్థం కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎవడొస్తాడంటే మనకి కంపైలర్ వస్తాడు. ఎవడొస్తాడంట? కంపైలర్. సో ఈ కంపైలర్ ఏం చేస్తాడంటే మన దగ్గర ఉన్న సోర్స్ కోడ్ని కూడా ఎట్లా కన్వర్ట్ చేస్తాడంట? బైట్ కోడ్కి కన్వర్ట్ చేస్తాడు ఓకే. ఏం కన్వర్ట్ చేస్తాడు? వాట్ కంపైలర్ విల్ డు? కంపైలర్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ సోర్స్ కోడ్ టు బైట్ కోడ్. ఏ కోడ్ కన్వర్ట్ చేస్తాడంట? బైట్ కోడ్. సో మరి ఈ బైట్ కోడ్ అనేది మెషిన్కి అర్థమవుతుందా? నో, మెషిన్కి బైట్ కోడ్ కూడా అర్థం కాదు. అలానే మనకి కూడా అర్థం కాదు బైట్ కోడ్ అనేది. బైట్ కోడ్ కి నాట్ బి అండర్స్టాండ్ బై ఈవెన్ హ్యూమన్స్, ఈవెన్ మెషిన్. సో మరి ఎవరికి అర్థం కానప్పుడు ఎందుకు గైస్? మనకు అవసరం లేదు అది బైట్ కోడ్ అనేది. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే ఎవరు వస్తారంటే మళ్ళీ మనకి జేవిఎం ఓకే గైస్. సో జేవిఎం స్టాండ్స్ ఫర్ జావా వర్చువల్ మిషన్. వీడు ఏం చేస్తాడంట మన దగ్గర ఉన్న ఈ బైట్ కోడ్ని ఎలా కన్వర్ట్ చేస్తాడంట? మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తాడు. ఎవరు కన్వర్ట్ చేస్తాడో? నేను గైస్ కాదు, జేవిఎం ఓకే. సో జేవిఎం స్టాండ్స్ ఫర్ జావా వర్చువల్ మిషన్ విచ్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ బైట్ కోడ్ టు మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. సింపుల్గా చెప్పాలంటే ఇది దీని యొక్క ప్రాపర్ డెఫినేషన్ ఓకేనా. సో ఇది ఒక పార్ట్ అనమాట మన జావా ప్రోగ్రామ్లో. జీవన్ ఒక చిన్న పార్ట్. ఇది ఏం చేస్తుందంట, మన దగ్గర ఉన్న ఒక బైట్ కోడ్ ఉంటుంది. సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్ కన్వర్ట్ అయింది కదా, ఆ బైట్ కోడ్ని మళ్ళీ ఎలా కన్వర్ట్ చేస్తుందంట? మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఓకే. సో అది జేవిఎం గైస్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఏంటి అంటే జావా డెవలప్మెంట్ కిట్ ఓకే. సో జావా డెవలప్మెంట్ కిట్ అంటే గైస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్రికెట్ కిట్ అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ కిట్ అంటే ఏమేమి వస్తాయి గైస్? ఒక క్రికెట్ కిట్ అంటే ఒక సెట్ ఆఫ్ బ్యాట్స్ కావచ్చు,